హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి నేను ఒక మొబైల్ సెక్యూరిటీ పర్పస్ లో మీకు ఒక యాంటీవైరస్ అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి క్వికిల్ బ్రాండ్ లో టోటల్ సెక్యూరిటీ ఇస్తుంది మన మొబైల్ కి. కాస్ట్ వచ్చేసి జస్ట్ 199 రూపీస్ ఓన్లీ. ఇది వచ్చేసి మనం ఇన్స్టాలేషన్ చేసుకున్నట్టయితే మన మొబైల్ సెక్యూరిటీ ఇస్తుంది, మన పాస్వర్డ్ సెక్యూరిటీ ఇస్తుంది. మన మొబైల్ పోయినట్టయితే దాన్ని డాటా మనం డైరెక్ట్ ఎరేజ్ చేసుకోవచ్చు. అలాగే నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, అనాథరైజ్డ్ బ్యాంకింగ్ సెక్టార్స్ ను కూడా మనం ఏదైనా ట్రాన్స్ఫర్ చేసేయంటే ముందుగా ఇది బ్లాక్ చేసేస్తుంది అలాంటి ఫైల్స్ ని. దీని ఎలా అంటే నేను మీకు ఈ యాంటీవైరస్ ను వచ్చేసి మీకు ఫ్రీగా ఇవ్వబోతున్నాను. ఈ వీడియో పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసినట్టయితే మీరు నాకు కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నంబర్ ఇస్తాను, అలాగే నా మెయిల్ ఐడి లింక్ ఇస్తాను. మీరు ఎలా చేసినా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసినట్టయితే ఫుల్ వీడియో చూసి మాకు కామెంట్ చేసినట్టయితే డిస్క్రిప్షన్ లో నా మొబైల్ నంబర్ ఇస్తాను, వాట్సాప్ నంబర్, అలాగే మెయిల్ ఐడి కూడా ఇస్తాను. ఈ మెయిల్ ఐడిలో మీరు కాంటాక్ట్ చేసినట్టయితే మేము చెక్ చేసుకొని ఒక 100 మెంబర్స్ అయితే ఈ యాంటీవైరస్ నేను ఫ్రీగా ఇవ్వబోతున్నాను. బ్రాండ్ లో టోటల్ సెక్యూరిటీ యాంటీవైరస్ అది ఓన్లీ ఫర్ ఆండ్రాయిడ్ మొబైల్స్ మాత్రమే వర్క్ చేస్తుంది. సో మెయిన్ గా వచ్చేసరికి మన మొబైల్ సపోజ్ ప్యాటర్న్ లాక్ పెట్టేసుకుంటాం లేదా పిన్ లాక్ పెట్టుకుంటాం కదా. మనం పెట్టుకున్న లాక్ ఎవరైనా ఓపెన్ చేయడానికి ప్రయత్నించినట్టయితే, మన మొబైల్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించినట్టయితే 3 టైమ్స్ పాస్వర్డ్ లాక్ కాగానే ఆటోమేటిక్గా వారి ఇమేజ్ క్యాప్చర్ చేస్తుంది. మన మెయిల్కి ఆల్రెడీ అలర్ట్ వచ్చేస్తుంది, మన మెయిల్కి మెసేజ్ వస్తుంది. వారి విత్ ఇమేజ్ క్యాప్చర్ చేస్తూ ఆల్రెడీ యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసి ఉంది కనుక ఒకసారి అన్లాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు మా పర్సన్. ఆ పర్సన్ అయితే ఇప్పుడు మీకు రాంగ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశాడు. ఎంటర్ చేయగానే ఇక్కడ మనకు మెయిల్ కూడా వచ్చింది. అలాగే మొబైల్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఆ పర్సన్ ఇమేజ్, టైం, ఏ ప్లేస్లో ఓపెన్ చేశాడు, ఎక్కడ ఓపెన్ చేశాడు, పాస్వర్డ్ ఎక్కడ రాంగ్ ఎంటర్ చేశాడు, వాళ్ళ లొకేషన్తో సహా ఇక్కడ చూపెడుతుంది. మన డేటా సెక్యూరిటీ ఒకవేళ మీరు క్వికిల్ యాంటీవైరస్ ఇన్స్టాలేషన్ చేసుకున్నట్టయితే ఈ యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసిన మొబైల్లో మీరు పోయిందనుకోండి, పోయిన తర్వాత మీకు వచ్చేసి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ కింద మీరు ఇన్స్టాలేషన్ చేసినప్పుడు అయితే మీకు 2 మొబైల్ నెంబర్ ఆప్షన్స్ అడుగుతుంది. మీరు ఏదైతే ఎమర్జెన్సీ కాంటాక్ట్లో మీరు నంబర్స్ అయితే ఎంటర్ చేసి ఉంటారో వేరే సిమ్ వేయగానే, అంటే అనదర్ సిమ్, వేరే సిమ్ ఏదైతే ఈ మొబైల్ ఇన్స్టాలేషన్ చేయగానే ఆ సిమ్ నంబర్ డీటెయిల్స్ ఇంకొక నంబర్కు వచ్చేస్తుంది. మీరైతే ఎమర్జెన్సీ కాంటాక్ట్లో పెట్టుకున్న నంబర్కి అయితే వచ్చేస్తుంది. అలాగే ఒకవేళ మీ డాటా, మీ మొబైల్ పోయింది, మీ డాటా ఎవరు చూడకూడదంటే డైరెక్ట్ క్వికిల్ సైట్లోకి వెళ్ళి మీ డాటాను ఎరేజ్ చేయొచ్చు కంప్లీట్గా. మీరు ఏదైనా షాపింగ్ చేస్తూ లేదా మీకు వచ్చిన మెసేజ్ ద్వారా కానీ, లింక్ ద్వారా కానీ ఏదైనా మొబైల్ పేమెంట్ వెళ్ళేది ఉంటే ఈ యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసిన మొబైల్ అయితే అది వెళ్ళదు, అది మీకు పర్మిషన్ ఇవ్వదు. ఈ మొబైల్ యాంటీవైరస్ అనేది మీకు పర్మిషన్ ఇవ్వదు. యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసిన మొబైల్లో డాటా ఎవరు హ్యాక్ చేయలేరు. అలా అని మొబైల్ పేమెంట్ కానీ, ఈ పేమెంట్ కానీ ఏది కూడా ఫోన్ పే, గూగుల్ పే ఎలాంటి పేమెంట్ చేసినప్పటికీ కూడా అది అనాథరైజ్డ్ సైట్ అయితే ఈ యాంటీవైరస్ అనేది ఆ సైట్ ను బ్లాక్ చేస్తుంది, అమౌంట్ వెళ్లకుండా చూస్తుంది. ఆన్లైన్ పేమెంట్ కే కానీ ఏదైనా సైట్ నుంచి వచ్చిన వెబ్సైట్ లింక్ చేసి దాని అమౌంట్ మనం అప్లికేషన్లో మనం కొన్ని అప్లికేషన్స్కి లాక్ చేసి పెట్టినట్టయితే ఆ అప్లికేషన్ అనేది అమౌంట్ మనం ఒక పిన్ ఎంటర్ చేస్తే తప్ప వెళ్లకుండా ఆఫ్ చేసి పెడుతుంది. సైబర్ నేరగాళ్ళు ఉంటారు కదా, సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక లింక్ పంపించి దాని నుంచి అమౌంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వీరికి ఒక అడ్రస్ అంటూ ఉండదు, ఒక లింక్ ద్వారానే వెళ్ళిపోతుంది అమౌంట్. అలాంటి లింక్స్ ను కూడా ఈ యాంటీవైరస్ అనేది బ్లాక్ చేసి పెడుతుంది. మొబైల్లో ఉన్న ప్రతి యాప్ ను అప్లికేషన్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. మనం యాప్ కంట్రోలర్ అనేది ఆప్షన్ ఉంటుంది. అది గేమ్సే కానీ లేకపోతే సోషల్ మీడియానే కానీ, ఎక్కువ మన పిల్లలు చూసే వీడియోలే కానీ అడిక్ట్ కాకుండా, సపోజ్ గేమ్స్ కి అడిక్ట్ అయి ఉంటారు, ఆ గేమ్స్ అడిక్ట్ కాకుండా కూడా మనం లాక్ చేసి పెట్టేయచ్చు. ఒకవేళ మీరు అన్లాక్ చేస్తే తప్ప అది ప్లే కాదు, అది ఓపెన్ కాదు కూడా. యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే ఏదైతే పాస్వర్డ్ పెట్టుకుంటున్నామో ఆ పాస్వర్డ్, మొబైల్ పాస్వర్డ్ సపరేట్ ఉండాలి. అలాగే ఈ యాంటీవైరస్ పెట్టుకున్న పాస్వర్డ్ సపరేట్ ఉండాలి. ఆ పిన్ ఎంటర్ చేస్తేనే మీరు పెట్టిన అప్లికేషన్స్ కు, లాక్ పెట్టిన అప్లికేషన్స్ కు అలౌ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది. సో సోషల్ మీడియా సైట్ ఆఫ్ చేసుకోవచ్చు, యూట్యూబ్ సైట్స్ ఆఫ్ చేసుకోవచ్చు, గేమ్ సైట్స్ ఆఫ్ చేసుకోవచ్చు. గేమ్ లేదైనా అడిక్టెడ్ గేమ్స్ ఉన్నా కానీ ప్లే చేసే సైట్ ను మనం బ్లాక్ చేసి పెట్టవచ్చు. ఓన్లీ ఈ 200 రూపీస్ వర్త్ ఉన్న అప్లికేషన్ ద్వారా. ఇది 1 ఇయర్ వరకు మీకు సెక్యూరిటీ ఇస్తుంది. మొబైల్ లాస్ట్ అయిపోయారు, మిస్ అయిపోయారు, ఎక్కడో పోయింది, తెలియదు మీకు. సో మీరు ఆ డాటా ఏదైతే ఉంటుందో మీ పర్సనల్ డాటాని ఎవరు చూడకూడదు అనే సమయంలో ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నట్టయితే క్వికిల్ సైట్ ద్వారా మీ డాటాను కంప్లీట్ గా ఎరేజ్ చేసే ఆప్షన్ కూడా ఉంది. పేరెంటల్ కంట్రోలర్ ఆప్షన్ ఉంది. పేరెంటల్ కంట్రోలర్ లో సోషల్ మీడియా ఉంటుంది. అప్లికేషన్ లో సోషల్ మీడియాని ఆఫ్ చేసి పెట్టినట్టయితే సోషల్ మీడియాకి సంబంధించి
సంబంధించిన ఎలాంటి వీడియో కానీ మన మొబైల్లో ప్లే కాదు. అంటే యూట్యూబ్ ద్వారానే కానీ లేదా ఇంకా మనం గూగుల్ క్రోమ్ ద్వారానే కానీ ఎలాంటి అప్లికేషన్ అయినా కానీ దాంట్లో ఓపెన్ కాదు. ఇల్లీగల్ సైట్స్ ఉంటవి, పోర్న్ సైట్స్ ఉంటవి, చూడకుండా సైట్స్ అయితే మనకు డైరెక్ట్ గా మొబైల్లో ఓపెన్ అవుతున్నవి. అలాంటి సైట్లను మనం ఈ అప్లికేషన్ ద్వారా బ్లాక్ చేసి పెట్టుకోవచ్చు. ఈ సెక్యూరిటీ యూజ్ చేస్తే మీ పిల్లలు సేవ్ చేసుకోవచ్చు, డాటా ఏం లాస్ కాకుండా చూసుకోవచ్చు. అలాగే మీకు నెట్ బ్యాంకింగ్ సంబంధించినవి, ఆన్లైన్ సైట్ సంబంధించినవి అమౌంట్ ఎక్కడికి వెళ్లకుండా బ్లాక్ చేసి పెట్టుకోవచ్చు. పేరెంటల్ కంట్రోల్ చేసుకోవచ్చు. అతిగా యూజ్ చేసే మొబైల్ అప్లికేషన్లను మీరు బ్లాక్ చేసి పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు మొబైల్ స్టోర్ ఓనర్ అయ్యి ఉండి లేదా కంప్యూటర్ స్టోర్ ఓనర్ అయ్యి ఉండి మీకు బల్క్ ఆర్డర్ లో కావాలంటే డిస్క్రిప్షన్ లో నా నంబర్ ఇస్తాను, అలాగే మెయిల్ ఐడి ఇస్తాను. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీకు హోల్సేల్ ప్రైస్ లో నేను కూడా సేల్ చేసి పెడతాను. మేము కూడా క్వికిల్ కు ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ అండి. మొబైల్ షాప్ లో పర్చేజ్ చేసిన ఒక మొబైల్ కు ఇలాంటి యాంటీవైరస్ ఇచ్చినట్టయితే మీరు వాళ్ళకు సేఫ్టీ సెక్యూరిటీ ఇచ్చినట్టు నేను భావిస్తున్నాను. వర్త్ ఆఫ్ 200 20,000 పెట్టి మొబైల్ కొన్న పర్సన్ 200 రూపీస్ ఎవరు వెనకాడరని నా ఉద్దేశంతో చెప్తున్నాను. అలాగే నేను నా తరపు నుండి ఈ వీడియో ఫుల్ గా చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసిన ఒక 100 మెంబర్స్ కి అయితే ఈ యాంటీవైరస్ నేను ఉచితంగా ఇస్తున్నాను. నా నంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయొచ్చు. నేను మీకు పంపింది కూడా స్క్రీన్ షాట్ తీసి మెయిల్ ఐడి కూడా స్క్రీన్ షాట్ తీసి నేను డిస్ప్లే చేస్తాను. ఎవరెవరికి పంపిన అన్నదానిపైన కూడా నేను ఒక వీడియో కూడా తీసి పెడతాను. 18 ఇయర్స్ నుంచి బిగ్గెస్ట్ స్టోర్ జగిత్యాల్లో తారా కంప్యూటర్ బజార్ అండి. 18 ఇయర్స్ నుంచి రన్నింగ్ చేస్తున్నా. హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ సేల్స్ సర్వీస్ పైన పూర్తి అవగాహనతో ఉన్నాను. మంచి ప్రోడక్ట్, గుడ్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో మీకు నేను అది మీ ముందరికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అది ఇన్స్టాలేషన్ ఏ విధంగా చేసుకునే విధంగా కూడా నేను మీకు చూపెడతాను. నా ప్రీవియస్ వీడియోలో కూడా చూడొచ్చు. ఒక కెమెరా గురించే కానీ, సీసీటీవీ గురించి కానీ, వైఫై కెమెరా గురించే కానీ, లేదా ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఎనీవన్ ఏదైనా ప్రతి విషయాన్ని నేను క్షుణ్ణంగా క్లియర్గా మీ ముందుకు నేను తీసుకొస్తాను. మీరు చేయాల్సిందల్లా మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోలు చేసే అవకాశం ఉంటుంది కనుక నేను అడిగి అయితే మీకు 100 మెంబర్స్ అయితే ఉచితంగా ఇస్తున్నాము. దీని ఇన్స్టాలేషన్ వచ్చేసరికి చాలా ఈజీ. ప్లే స్టోర్కి వెళ్ళి క్వికిల్ టోటల్ సెక్యూరిటీ యాంటీవైరస్ ఆండ్రాయిడ్ అని ఎంటర్ చేయగానే ఆరెంజ్ సింబల్లో ఒక లోగో వస్తుంది క్వికిల్ది. పైనది కాకుండా సెకండ్ వన్ కిందిది. ఆ లోగో మనం సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకున్నాక యూజర్ ఐడి, పాస్వర్డ్ అన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్కి ఒక పిన్ కూడా మనం ఎంటర్ చేసుకోవాలి. ఆ పిన్ మొబైల్ పిన్కు అనుసంధానంగా కాని పిన్ను ఎంటర్ చేసుకోవాలి. మొబైల్ పిన్ వేరు ఉండాలి, ఈ అప్లికేషన్ వాడని పిన్ కూడా వేరు ఉండాలి. మీకు స్క్రీన్ రికార్డర్లో పెట్టాను నేను. స్క్రీన్ రికార్డర్లో నేను మీకు క్లియర్గా చూపెడుతున్నాను. ఆ స్క్రీన్ రికార్డర్ ద్వారా మీకు గైడెన్స్ ఇస్తాను. దాన్ని చూసుకుంటూ మీరు సెల్ఫ్గా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. మీకు పూర్తి క్షుణ్ణంగా ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, అలాగే అప్లికేషన్ ఏది అలో చేసి ఆన్ చేసి ఉంచాలనేది కంప్లీట్ క్లియర్గానే స్క్రీన్ రికార్డర్ కూడా ఓపెన్ చేశాను. యూట్యూబ్కి సంబంధించిన సైట్సే కానీ, సోషల్ మీడియా సైట్సే కానీ, ఏ సైట్ అయినా కానీ మీరు ఓపెన్ చేసినా ఓపెన్ కాకుండా కూడా ఎలా పెట్టుకోవాలో కూడా నేను అప్లికేషన్లో మీకు చూపెట్టాను. మీరు దాని గైడెన్స్ చేసుకుంటా మీరు వీడియో చూసుకుంటూ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఒక 100 మెంబర్స్కి అయితే నేను ఉచితంగా ఇస్తున్నాను. ఈ 100 మెంబర్స్ మొబైల్స్ అయినా నేను సేవ్ చేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, అందరికీ ధన్యవాదాలు. అలాగే